తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు పెన్షన్ల పంపిణీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త, తీపి కబురు చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, మనకి చూసుకున్నట్లయితే బీడీ కార్మికులు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, దీంతో పాటుగా మనకి ఎవరైతే గీతా కార్మికులు, చేనేత కార్మికులు, ఆసరా మరియు చేయూత పెన్షన్ లబ్ధిదారులు, అదేవిధంగా ఉద్యోగ ఆసరా మరియు చేయూత పెన్షన్లు, మనకి పెలేరియా డయాలసిస్ వ్యాధిగ్రస్తు వారు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఒక పెద్ద శుభవార్త. దీంతో పాటుగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు, మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక 2 మంచి శుభవార్తలు, తీపి కబుర్లు అనేది తెలపడం అయితే జరిగింది. ఇక గంట క్రితమే ఫ్లాష్ అప్డేట్ న్యూస్ అనేది ఈ పెన్షన్ల పైన రావడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది మీకు చెప్పడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే, మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోకి ముందుకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వాళ్ళకి 4,000 రూపాయలు, ఇప్పుడు 4,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో పెన్షన్లు వారికి 6,000 రూపాయల కింద కొత్త పెన్షన్లు 2,000 రూపాయలు పెంచుతూ ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నెల నెల పెన్షన్లు అనేది కొత్త పెన్షన్ల కిందగా మనకైతే డబ్బులు అనేది జారీ చేశామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చుకోలేదు. సో ఇక వచ్చిన నెలకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలకే ఆ పెన్షన్లను విడుదల చేస్తామని మొదటిగా చెప్పడం అయితే జరిగింది. ఇక వచ్చి 18 నుంచి 15 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇచ్చిన హామీని అయితే నెరవేర్చుకోలేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. సో దీనిపైన మనకి మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ల పైన డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. సో ఆ వీడియో అనేది మీకైతే ఇక్కడ చూపిస్తాను, అప్డేట్ ఇక్కడ చూపిస్తాను. సో తప్పకుండా వీడియోని ఎక్కడి వరకు స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్, అప్డేట్ అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళినట్లయితే, తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఏదైతే పెన్షన్ల పంపిణీ ముహూర్తం కింద మనకి పెన్షన్ల సమయం అనేది చాలు కావడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే ఈ మే నెల చివరి వారం నుంచి ఏప్రిల్ నెల పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు కదా. సో అప్పుడు పంపిణీ చేసినప్పుడు ఎవరికైతే మార్చి నెల పెన్షన్లు ఇప్పటివరకు పంపిణీ కాలేదో, ఖాతాలు జమ కాలేదో, సో అటువంటి వారందరికీ మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగింది. సో ఆ పెన్షన్లు అనేది వారికి జమ కాని వారందరికీ ఆ మార్చి నెల పెన్షన్లు మనకి ఏప్రిల్ నెల పెన్షన్లు జమ చేసినప్పుడు ఈ నెల చివరి వారంలో 2,000 జమ కాని వారికి 4,000 రూపాయలు ఈ నెల చివరి వారంలో అయితే జమ చేస్తారంట. సో ఇక 2 నెలల పెన్షన్లు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెల చివరి వారం నుంచి పంపిణీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ఎప్పటి నుంచో మనకి గత ఏదైతే 18 నుంచి 15 నెలల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా జూలై నెల లేదంటే జూన్ నెలలో ఈ 2 నెలల్లో కొత్త పెన్షన్ల పైన డేట్ అనేది ఫిక్స్ చేసి క్యాబినెట్ మీటింగ్ సమావేశం అనేది ఏర్పాటు చేసుకొని మనకి కొత్త పెన్షన్లను త్వరలో విడుదల చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసినప్పుడు మీ ఖాతాలో తొందరగా డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకొని రెడీగానే అయితే ఉండండి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలో ఈ పెన్షన్లు అనేది తొందరగా జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ రోజుకు సంబంధించిన కీలకమైన విషయాలు అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.